My voice is audible to you or not? Say yes or no. Yes, sir. So Rajshekar, are you there here? Secretary is here. Rajshekar. అమ్మ మీ సెక్షన్ నుంచి అప్డేట్ రావట్లేదు గ్రూప్ అండ్ అటెండెన్స్ అప్డేట్ కూడా మెయిన్ గ్రూప్ లో రావట్లేదు. ఒకసారి పోస్ట్ చేయండి రెగ్యులర్గా. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి క్లాస్ వైజ్ స్ట్రెంత్ ఎంత వచ్చారమ్మా? ఫ్రమ్ సెక్షన్ 1 హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ నౌ ఇన్ దిస్ క్లాస్ ఫ్రమ్ సెక్షన్ 1? Section 1. Leader, how many members are there from section 1? Morning for first class section 1 present is at 42. Total strength is 75 or 70. Section 1 total from 66 madam. ఏంటమ్మా మెసేజ్ చేయండి. 66 madam total strength. Total strength 66. I know that. I am asking total presented students. Dropouts ఉన్నారు. Okay, job holders ఉన్నారా? Okay. But 42 okay. 42 మెంబర్స్ వచ్చారమ్మా క్లాస్ కి మార్నింగ్. సో రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే అటెండెన్స్ ఉంటుంది. అటెండ్ కాకపోతే వాళ్ళకి అటెండెన్స్ వేయరు. అండ్ ఎవరికైతే తక్కువ ఓకే ఇప్పుడు వింటున్నారు కదా చాలా మంది, ఒక 60 స్టూడెంట్స్ ఫ్రమ్ 1 to 3 సెక్షన్స్ వరకు వింటున్నారు కదా. అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్ లేకపోతే ఫర్దర్ గా మీకు ఫీజు రింబర్స్మెంట్ అది ప్రాబ్లం అవుతుంది. ఇది మీకు ఫస్ట్ ఇయర్ లో చెప్పారో లేదో నాకు తెలీదు. ప్రెసెంట్ అయితే మాత్రం ఉంటుంది. అండ్ కాండోనేషన్ ఫీ పడుతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే అటెండెన్స్ బాగా తక్కువగా ఉంటే డిటైన్డ్ అయిపోతారు. దే విల్ నాట్ అలౌడ్ టు ద నెక్స్ట్ సెమిస్టర్. ఇంకా వాళ్ళకి నెక్స్ట్ సెమిస్టర్ కి ఛాన్సే ఉండదు. ఇక్కడతోనే ఇంకా వాళ్ళు ఆగిపోవాలి. తర్వాత కావాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. సో చాయిస్ ఈజ్ యువర్స్. అటెండెన్స్ కావాలి, మీకు ఫీజు రింబర్స్మెంట్ రావాలి, విద్యా దీవెన వస్తు దీవెన రావాలి, ఇవన్నీ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు అటెండ్ ద క్లాసెస్. మెయిన్లీ సబ్జెక్ట్ కూడా కావాలంటే యూ హ్యావ్ టు అటెండ్ ద క్లాసెస్ రెగ్యులర్లీ. లీడర్స్ పదిగా మీకు ఫోన్ చేసి రండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయరు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్. క్లాస్ టీచర్స్ బతిమాలకూడదు, హెచ్టిపిఓస్ బతిమాలకూడదు, టీమ్ లీడర్స్ బతిమాలకూడదు. అది మీది రెస్పాన్సిబిలిటీ. మాకు ఫీజు రింబర్స్మెంట్ అవసరం లేదు, మేము కట్టుకోగలం అనుకున్న వాళ్ళు మీ ఇష్టం. మాకు సబ్జెక్ట్స్ ఉండిపోయినా పర్లేదు, మా క్లాసెస్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు మీ ఇష్టం. బట్ అటెండెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అటెండెన్స్ ఉంటేనే మీకు ఫీజు రింబర్స్మెంట్ అవి వస్తాయి. అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఫీజు రింబర్స్మెంట్ రాదు కదా, మాకు అటెండెన్స్ లేకపోతే నో ప్రాబ్లం అని అనుకోకండి. వాళ్ళకి అటెండెన్స్ తక్కువ ఉన్న డిటైన్ లిస్ట్ లోకి వెళ్ళిపోతారు. కాండోనేషన్ అయితే అట్లీస్ట్ 1000 ఎంతో పే చేసేసుకుంటారు, ఏ గొడవ ఉండదు. డిటైన్ లిస్ట్ లోకి వెళ్ళిపోతే ఇంకెవరూ ఏం చేయలేరు. సో ఎవ్రీ మంత్ మన జ్ఞానభూమి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు కదా. సో ఈ మంత్ కూడా నేను ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ బేస్ చేసుకుని మీ అందరికి అటెండెన్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సో తక్కువ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ May 1st నుంచి అయినా అట్లీస్ట్ క్లియర్ గా అటెండెన్స్ ఉండాలి. May 1st నుంచి రేపటి నుంచి ఉన్నా మీకు అట్లీస్ట్ 2-3 డేస్ అటెండెన్స్ పడుతుంది, యాడ్ అవుతుంది. ఇప్పటికిప్పుడు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్ మనం అటెండెన్స్ తీసుకుంటాం, అది మీకు తెలుసు. మీకు అటెండెన్స్ రిజిస్టర్స్ కూడా ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ అటెండెన్స్ అనేది తీసుకుంటారు, అవునా? సో మీరు ఆఫ్టర్నూన్ అయినా వస్తే మీకు అట్లీస్ట్ కొంచెం అన్న అటెండెన్స్ యాడ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ అంటే టాప్ ఫస్ట్ పీరియడ్ నుంచి లాస్ట్ పీరియడ్ వరకు మేము చూస్తాం ఏ స్టూడెంట్ అటెండ్ అయ్యారు, ఏ స్టూడెంట్ అటెండ్ అవ్వలేదు. ఇన్ కేస్ ఇది మీరు వినకపోవచ్చు, వింటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా మంది ఆఫ్ చేసి మ్యూట్లో పెట్టేసి వెళ్ళిపోతుంటారు. సో షేర్ దిస్ టు ఎవ్రీ
ఫ్రెండ్ ఇన్ యువర్ క్లాస్. మాకు మేడం చెప్పలేదు, మాకు అప్పుడే చెప్పుంటే మేము వచ్చేవాళ్ళం, ఇలాంటి సింపుల్ రీజన్స్ ఎవరు చెప్పొద్దు. నేను ముందుగానే చెప్పేస్తున్నా. ఓకేనా? సో వాట్ ఈస్ ద లాస్ట్ సెషన్ దట్ ఐ కంప్లీటెడ్ ఫర్ యూ? So what is the last session that I completed? Anyone in the class? What is the last session? చెప్పండమ్మా రత్న. Side banded, madam. Side banded. Bandwidth side banded. Bandwidth Side band frequency spectrum. side band టాపిక్స్ ఏం కవర్ చేశాను లాస్ట్? టైమ్ డొమైన్, ఫ్రీక్వెన్సీ డొమైన్ డిస్క్రిప్షన్స్ కదా చెప్పాను. బ్యాండ్విడ్త్ ఫర్ ఏఎం వేవ్ చెప్పాను, అవునా? Yes, ma'am. Yes, madam. మరి సైడ్ బ్యాండ్ అంటున్నారేంటి? సైడ్ బ్యాండ్ అని నోట్ చేసుకున్నారా ఏంటి? ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఆల్రెడీ ఎఫ్డిఎం ఆల్రెడీ విన్న వాళ్ళు ఉన్నారా ఇందులో? ఎఫ్డిఎం క్లాస్, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్, వాట్ ఈస్ మీన్ బై మల్టీప్లెక్సింగ్ విన్నారా? Say yes or no. If no, I will start with FDM, frequency division multiplexing. So, okay. Only one number. Okay. Wait for some time. My laptop struck. PPT is not.
So next concept is multiplexing. So what is meant by multiplexing? So anyone, those who already listened, what is meant by multiplexing? Anyone in the class? So okay, listen. So multiplexing is a technique of simultaneous transmission of multiple signal over a single data channel. So by using single data channel, we can transmit number of signals simultaneously. అంటే ఒకే సింగిల్ ఛానల్ యూస్ చేసుకుని ఒక సిగ్నల్ యూస్ చేసుకోకుండా నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ని సైమల్టేనియస్ గా సింగిల్ ట్రాన్స్మిషన్ లింక్ ని యూస్ చేసుకుని మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు. అంటే దట్ ఈస్ మిక్సింగ్ ఆఫ్ సిగ్నల్స్ దట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై యూజింగ్ ఓన్లీ ఓవర్ ఏ సింగిల్ ఛానల్. సో దట్ ఈస్ కాల్డ్ మల్టీప్లెక్సింగ్. సో టు కంబైన్ మల్టిపుల్ సిగ్నల్స్, so we have different types of multiple signals, that is analog or digital, for transmission. In this can multiple different Madam, your voice is not clear, madam. my voice is not Yes, madam. now. No, madam. ఇప్పుడమ్మా Okay, madam. క్లియర్ గా ఉందా లేదా? Yes, madam. Madam. Okay, set ma'am. So a common type of multiplexing combines several low-speed signals for transmission over a single high-speed connection. Means a common type of multiplexing combines means several low-speed signals, means that is the message signals over a high-speed connection. With the high-speed carrier signal, lower modulating signals that is combined over a carrier signals, and these signals are transmitted over a single channel simultaneously. So multiplexing is the set of techniques that allows the simultaneous transmission of multiple signals across a single data link. As data and telecommunication use increase, so traffic also increases. So we can either add a new channel for such increasing traffic, or we can install higher bandwidth links and use each to carry multiple signals. So I will explain later. So multiplexing is done by multiplexer and demultiplexing is done by demultiplexer. So here multiplexer receives large number of different input signals, that is any other type of different signals, x1 of t, x2 of t, x3 of t. So these number of signals are transmitted over a single channel, and later at the receiver by using this demultiplexer again the original information can be separated by this demultiplexer. So multiplexer has only one link channel, right? So multiplexer combines all input signal into one composite signal and then transfers it. So multiplexer ante ikkada prati information enti multiplexer. So each and every point lo manaki meeku em kanabadutundi, only the multiplexer allows the number of signals to transmit over a single channel. At the receiver side, again by using this demultiplexer technique, it can separate it. So every signals that transmit a number of signals are separated at the demultiplexer side. So that is the basic concept of what is the multiplexing. What is this multiplexer? So here the bandwidth of the medium has to be greater than the linking devices of the both transmission side and also the receiving side. So efficiency of utilizing bandwidth can be achieved through multiplexing. Example, that is telephony, telemetry and FM radio stations. So this is not much important. This is the important thing. So multiplexing contains two different types, that is analog and another one is the digital multiplexing. In analog multiplexing, we have
another two types, that is frequency division multiplexing and wavelength division multiplexing. And in digital multiplexing we have digital multiplexing we have time division multiplexing technique. So what is meant by frequency division multiplexing, what is meant by wavelength division multiplexing, and what is meant by time division multiplexing? In frequency division multiplexing, each signal that is assigned as a different frequency. For x1 of t, t message signal, so one of the carrier frequency is added. For x2 of t message signal, another carrier is added with another carrier with different frequency. For x3 of t signal, another carrier is added with another different frequency of the different frequency. For every message signal, here we are using different frequencies of carrier signals, right? So here the frequency is divided. Frequency is divided for each and every message signal, and these divided frequencies are transmitted over a single channel, that is called frequency division multiplexing. So wavelength division multiplexing means, so each signal is assigned by a particular wavelength. So this mostly used in optical fiber communications. So another time division multiplexing. In this time division multiplexing, so we have another two different types, synchronous TDM and statistical time division multiplexing. This is not important for you. Only time division multiplexing is important. Time division multiplexing is nothing but, so this can be transmitted over within the time intervals. So here the frequency, each and every carrier frequency message signal that are in bands of frequencies. These bands of frequencies are transmitted over a time intervals or a time slots, that is called time division multiplexing within the same channel only. So coming to the frequency division multiplexing. So what is meant by frequency division multiplexing? So here we have message signals, that is M1 of t, M2 of t, and so on, Mk of t. Later that low pass filters, modulators, adder, channel, BPF, which is band pass filters, demodulators, later that LPF. So what will happen here? So so here I am taking three different signals, right? So here I am taking three different signals. This is one signal which is M1 of t. This is one signal which is M1 of t, and another signal is, this is another signal that is M2 of t. And this one is the another signal that is this is M3 of t. So these three signals carrying three different information, right? M1, this is the M1 of t carrying one information. This is M2 of t carrying another information. This is the M3 of t carrying another information. So these three message signals, M1 of t, M2 of t, and M3 of t, are given to the low pass filters. So what is the purpose of low pass filters? So each and every signal here, M1 of t is given to the one low pass filter, M2 of t is given to the another low pass filter, and M3 of t is also given to the another low pass filter. So what is the purpose of low pass filter? Means here the low pass filter allows only the low frequency of signals. Means the message signal which we are transmitting is having a low frequency, right? So here these low pass filters allows the only low frequency signals and blocks the high frequency signals. So you already know that message signals or modulating signals having the low frequency. So these signals are transmitted over after it given to the low pass filter. Again, M1 of t, M2 of t, M3 of t signals are transmitted over this low pass filter to remove the unwanted frequencies, which is high frequency signals. అంటే ఏంటంటే ఇక్కడ మనం
ఫస్ట్ 3 డిఫరెంట్ మెసేజ్ సిగ్నల్స్ ని మనం తీసుకున్నామమ్మా. ఒకటి ఇది M1 ఆఫ్ టీ అనేది 1 మెసేజ్ సిగ్నల్, M2 ఆఫ్ టీ అనేది అనదర్ మెసేజ్ సిగ్నల్, M3 ఆఫ్ టీ అనేది అనదర్. అంటే ఈ 3 డిఫరెంట్ మెసేజ్ సిగ్నల్స్ అన్నమాట. సో మనకి మెసేజ్ సిగ్నల్స్ అనేది ఎప్పుడు కూడా లో ఫ్రీక్వెన్సీస్ లోనే ఉంటాయి. సో మన ఈ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని మాత్రమే కదా మనం ట్రాన్స్మిట్ చేయాలి. సో వెన్ ఎవర్ వి గివెన్ టు ద లో పాస్ ఫిల్టర్, ఈ లో పాస్ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఏదైనా హై ఫ్రీక్వెన్సీ ఇన్ కేస్ వస్తే కనుక ఆ టైప్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీస్ ని బ్లాక్ చేసేసి మన ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీని మాత్రమే ఈ లో పాస్ ఫిల్టర్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఇట్ బ్లాక్స్ హై ఫ్రీక్వెన్సీస్ అండ్ అలోస్ ద low frequencies. Okay, so later it is given to the modulator, that is modulator. What is the purpose of modulator here? So at the modulator side the carrier is added, so to transmit over long distances ante carrier signal add chestam. So for each modulator, సో అప్పుడు మనకి ఆఫ్టర్ ఎల్పిఎఫ్ తర్వాత మనకు వచ్చిన సిగ్నల్ ఏంటంటే X1 ఆఫ్ ఒమేగా, X2 ఆఫ్ ఒమేగా, నెక్స్ట్ X3 ఆఫ్ ఒమేగా అని రిప్రజెంట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రిప్రజెంటింగ్ లైక్ దిస్ X1 ఆఫ్ ఒమేగా, X2 ఆఫ్ ఒమేగా అండ్ X3 ఆఫ్ ఒమేగా. సో ఆఫ్టర్ దిస్ ఇస్ ద మాడ్యులేషన్ టైం. So we have to modulate these message signals to transmit over long distances. So here I am modulating these message signals by adding this carrier signal. So by using this oscillator I am adding the carrier signal for every X1 of omega, X2 of omega and X3 of omega. So what is the output here? X1, S1 of omega, C1, X2 omega C2, X2 omega C2 and X3 omega C3. Are you understanding what I am saying? Say yes or no. Yes. అర్థమైందా? Accept? సో ఇక్కడ మనకి మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటి? సో ఈ సిగ్నల్స్ ని మనం ఏం చేస్తాం మల్టీప్లెక్సింగ్ లో, ఒక సింగిల్ ఛానల్ యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ ని మనం ఒక సింగిల్ ఛానల్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తాం. అంటే ఇవన్నీ డిఫరెంట్ సిగ్నల్స్ కదా. M1 ఆఫ్ టీ అనేది ఒక డిఫరెంట్ సిగ్నల్, M2 ఆఫ్ టీ ఒక డిఫరెంట్ సిగ్నల్, M3 ఆఫ్ టీ ఒక డిఫరెంట్ సిగ్నల్. సో ఇవి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు మాడ్యులేషన్ ప్రాసెస్ అనేది కంపల్సరీ చేయాలి. సో మాడ్యులేషన్ ప్రాసెస్ లో మనం క్యారియర్ సిగ్నల్ యాడ్ చేసిన తర్వాత మనం ఈ ఇలా రిప్రజెంట్ చేసుకున్న X1 ఆఫ్ ఒమేగా C1 కింద రిప్రజెంట్ చేసుకున్నాం. సో ఈ సిగ్నల్ అంటే విత్ క్యారియర్ తో యాడ్ అయి ఉంది ఈ సిగ్నల్ ఇప్పుడు. సో క్యారియర్ తో యాడ్ అయిన సిగ్నల్ మనం ఏం చేస్తాం బై యూజింగ్ సమ్మర్ ఆర్ యాడర్, బై యూజింగ్ సమ్మర్ ఆర్ యాడర్ హియర్. కంప్లీట్ ఈ 3 డిఫరెంట్ సిగ్నల్స్ ని మనం యాడ్ చేయాలి కదా ఇక్కడ. సో ఈ 3 డిఫరెంట్ సిగ్నల్స్ ని మనం ఏం చేస్తున్నాం యాడ్ చేస్తున్నాం ఓవర్ ఏ సేమ్ ఛానల్ టు ట్రాన్స్మిట్. ఇక్కడ ఒక ఛానల్ లో ఈ సిగ్నల్స్ అన్ని యాడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఫస్ట్ X1 omega C1 ఒకటి, అనదర్ వన్ X2 omega C2 ఒకటి అండ్ అనదర్ సిగ్నల్ ఇది. సో 3 సిగ్నల్స్ అనేది ఒక సింగిల్ ఛానల్ లో మనం ట్రాన్స్మిట్ చేసుకుంటాం. We are transmitting these 3 signals over a single channel. So these are the 3 signals. So you will have one doubt, madam, 3 signals ని మనం సింగిల్ ఛానల్ లో ట్రాన్స్మిట్ చేసుకోవడం వల్ల ఈ ఛానల్స్ అనేది ఏంటంటే మిక్స్అప్ అవుతుంది కదా. There is some distortion occurs when we are transmitting these channels over a single channel. But here we will have the guard bands which is unused bands for message signals. అంటే మెసేజ్ అందులో ఏ ఇన్ఫర్మేషన్ అనేది మనం ట్రాన్స్మిట్ చేయం. సో ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్నల్స్ లో మనం ఇక గార్డ్ బ్యాండ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో డ్యూ టు దిస్ గార్డ్ బ్యాండ్స్ సో అనదర్ సిగ్నల్స్ తో ఓవర్లాప్ అనేది జరగదు అనమాట. సో
అంటే గాడ్ బడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న డిస్ట్రాక్షన్స్ ఈ సిగ్నల్స్ ఉన్న ఈ 3 సిగ్నల్స్ మధ్య డిస్ట్రాక్షన్స్ అనేది జరుగుతుంది. సో అండ్ యూ విల్ హ్యావ్ అనదర్ డౌట్ ఏంటంటే మేడం మనం మాడ్యులేషన్ చేస్తున్నప్పుడు 3 డిఫరెంట్ మెసేజ్ సిగ్నల్స్ ని మనం క్యారియర్ సిగ్నల్ యాడ్ చేస్తున్నాం కదా. సో హియర్ వీఆర్ యాడింగ్ ద క్యారియర్ సిగ్నల్. సో ఈ 3 సిగ్నల్స్ కి సేమ్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేస్తామా అని. సో 3 సిగ్నల్స్ కి మనం సేమ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయం. సో దీనికి ఒక క్యారియర్ ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటాము, అనదర్ M2 of t అనదర్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ తో యాడ్ చేసుకుంటాము, M3 of t ని అనదర్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ తో యాడ్ చేసుకుంటాం. సో డిఫరెంట్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ రేంజ్ తో సింగిల్ ఛానల్ ద్వారా మనం ట్రాన్స్మిట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద మల్టీప్లెక్సింగ్ సైడ్. సో అనదర్ వన్ సేమ్ ప్రాసెస్ at the demultiplexer side. So demultiplexer side lo manaki emundi BPF, which is the band pass filters. So these 3 signals are given to the band pass filter, later the demodulator, and later that low pass filter. So ikkada BPF దగ్గర మళ్ళీ ఏం చేస్తారు, only it allows the sorry సో ఎక్కడి వరకు చెప్పామమ్మా కాన్సెప్ట్? ఎక్కడి వరకు అయింది కాన్సెప్ట్ మనకి? ఛానల్ సో ఛానల్లో ట్రాన్స్మిట్ చేస్తాం కదా. సో 3 డిఫరెంట్ M1 of t, M2 of t, M3 of t. These 3 message signals are transmitted over a single channel. So later after it reaches to the receiver, at the receiver side what are the blocks presented here? One is BPF, band pass filters. So 3 different band pass filters with 3 different modulators and also the LPF. So here what is the purpose of band pass filters? So what is the purpose of band pass filters? So మనకి ఇక్కడ వచ్చే సిగ్నల్ ఏమొస్తుందంటే కంప్లీట్ గా రిసీవర్ దగ్గర మనకు వచ్చే సిగ్నల్స్ ఏమొస్తుంది, 3 సిగ్నల్స్ M1 of t, M2 of t, M3 of t సిగ్నల్స్ అనే 3 సిగ్నల్స్ కంబైన్ అయ్యి మనకి ఇక్కడికి వస్తుంది. అవునా? సో ఇక్కడ బ్యాండ్ పాస్ ఫిల్టర్స్ ఏం చేస్తుందంటే అప్రోప్రియేట్ ఏదైతే సిగ్నల్ రిసీవ్ చేసుకోవాలో పర్టికులర్ సిగ్నల్స్ మాత్రమే రిసీవ్ చేసుకుని రిమైనింగ్ సిగ్నల్స్ ని బ్యాండ్ పాస్ ఫిల్టర్ బ్లాక్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ M1 of t, M2 of t, M3 of t సిగ్నల్స్ ని ఇక్కడ రిసీవర్ రిసీవ్ చేసుకుంటే ఫస్ట్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ వచ్చేసి M1 of t సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది, సెకండ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ వచ్చేసి M2 of t సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది, థర్డ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ వచ్చేసి M3 of t సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఆఫ్టర్ ది రిసీవింగ్ ప్రాసెస్ కంప్లీటెడ్ అగైన్ ఇట్ ఈస్ గివెన్ టు ద డిమోడ్యులేటర్. సో డిమోడ్యులేటర్ దగ్గర మళ్ళీ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇట్ demodulate the original message signal, carrier signal ni demodulate chesi original message signal ni pass చేస్తుంది. అవునా? సో ఇక్కడ మాడ్యులేషన్ చేసుకున్నాం, క్యారియర్ ని యాడ్ చేసుకుని సేమ్ క్యారియర్ ని ఇక్కడ డిమోడ్యులేట్ చేయాలి. వై we are demodulating that carrier signal is only used for transmission purpose. It does not consist of any information, right? So that here by using this demodulator the carrier is removed after this M1 of t is given to the LPF, which is low pass filter. So
x1 of omega ఉంటుంది కదా, ఈ x1 of omega low pass filter కి ఇస్తారు. Here again low pass filter allows the low frequency of message signal and it blocks the high frequency signal, and we will get the exact output, that is m1 of t, m2 of t and also the m3 of t. So this is the concept of frequency division multiplexing. Do you have any doubt regarding this concept? Is there any doubts? Say yes or no. I'm closing this PPT now. I will start the second unit. అర్థమైందమ్మా కాన్సెప్ట్? ఇది ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఎలా బ్లాక్స్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ని ఎలా మాడ్యులేట్ చేసి దాని తర్వాత క్యారియర్ ని ఎలా యాడ్ చేసుకుంటుంది, సో ఏ టైప్ ఎలా ట్రాన్స్మిట్ చేసుకుంటుంది, మళ్ళీ రిసీవర్ సైడ్ దగ్గర ఎలా డిమాడ్యులేట్ చేస్తుంది, అది అర్థమైంది కదా. సో ఓకే, సో కమింగ్ టు ద సెకండ్ యూనిట్. So second unit is double sideband suppressed carrier modulation. Okay. So you know that when the carrier is amplitude modulated by a single sine wave. So carrier is amplitude modulated by a single sine wave means this is the single sine wave which is our message signal, and here the carrier is amplitude modulated by this single sine wave. So the resulting signal will get, so carrier is amplitude modulated by the single sine wave, the resulting modulated will get one carrier frequency which is original carrier frequency and another two side bands of frequencies, right? ఎప్పుడైతే క్యారియర్ అనేది ఒక సింగిల్ సైన్ వేవ్ తో మనకి మాడ్యులేట్ అయిందో, సో దాని మనకి రిజల్టింగ్ అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, వన్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ అంటే ఒరిజినల్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అండ్ టూ డిఫరెంట్ సైడ్ బ్యాండ్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, అవునా? సో దీస్ సైడ్ బ్యాండ్స్, దట్ ఈస్ వన్ ఈస్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం, one is fc plus fm and another one is the fc minus fm. One side band is fc plus fm, another side band is fc minus fm, which is upper side band. This is the upper side band and this is the lower side band. Okay, so this system is known as this also you will see in the AM wave. మనకి AM wave output ఏంటి, సేమ్ ఇదే కదా, this S of T కదా మనకి AM wave output. సో ఈ సిస్టమ్ ని మనం కామన్లీ ఏమంటాము అంటే డబుల్ సైడ్ బ్యాండ్ ఫుల్ క్యారియర్ అని పిలుస్తారు. దిస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as డబుల్ సైడ్ బ్యాండ్ ఫుల్ క్యారియర్. So see here, for 100% modulation, about 67% of total power is required for transmitting the carrier which does not contain any information. So మనకి 100% modulation లో మనకి 67% of total power అనేది మాత్రమే రిక్వైర్ అవుతుంది for transmitting the carrier which does not contain any information. అంటే ఇక్కడ చూడండి,
సో మనకి ఇక్కడ పాయింట్ ఏంటి, ఫర్ 100% ఆఫ్ మాడ్యులేషన్ లో 67% ఆఫ్ పవర్ ఈ క్యారియర్ వేవ్ కి సరిపోతుంది. అండ్ రిమైనింగ్ పవర్ ఏమవుతుంది, సో ఈ క్యారియర్ వేవ్ లో మనకి ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. అంటే 67% ఆఫ్ పవర్ ఈ క్యారియర్ వేవ్ కి యూజ్ అవుతుంది. 100% మాడ్యులేషన్ పవర్ లో 67% ఆఫ్ పవర్ ఈ క్యారియర్ వేవ్ కి యూజ్ అవుతుంది. బట్ ఈ క్యారియర్ వేవ్ లో మనకి ఏంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందా అంటే, సో నో ఇన్ఫర్మేషన్ ప్రెసెంట్ ఇన్ ద క్యారియర్ వేవ్, రైట్? So hence if the carrier is suppressed, only the sidebands remain, and in this way a saving of 2/3 power may be achieved at 100% modulation. సో అప్పుడు మనకి క్యారియర్ వల్ల మనకు పెద్ద యూజ్ లేదు, జస్ట్ నార్మల్ గా ట్రాన్స్మిషన్ పర్పస్ మాత్రం దీన్ని యూజ్ చేసుకుంటాం. బట్ డ్యూ టు హై అమౌంట్ ఆఫ్ పవర్ ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వేస్ట్ అయిపోతుంది, మనకి పవర్ వేస్టేజ్ అనేది అక్కడ అవుతుంది. సో ఈ పవర్ వేస్టేజ్ ని రెడ్యూస్ చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తున్నాము, ఈ క్యారియర్ యొక్క పవర్ ని మనం ఏం చేస్తున్నాం, సప్రెస్ చేసుకుంటున్నాం. సప్రెస్ చేసుకొని ఈ క్యారియర్ యొక్క పవర్ ని మనం దేనికి, 2 డిఫరెంట్ సైడ్ బ్యాండ్స్ విచ్ క్యారీ ద ఇన్ఫర్మేషన్. అంటే ఈ 2 డిఫరెంట్ సైడ్ బ్యాండ్స్ లోనూ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఈ 2 సైడ్ బ్యాండ్స్ కి పవర్ ని ప్రొవైడ్ చేసుకుంటున్నాం అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది, వేస్టేజ్ ఆఫ్ పవర్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఏదైతే మనం మెసేజ్ సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తున్నామో, సో ఆ మెసేజ్ సిగ్నల్ అనేది మనకి పవర్ అనేది హైగా ఉండడం వల్ల ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్ కూడా మనకి ట్రాన్స్మిట్ అవుతుంది. సో హెన్స్ ఇఫ్ ద క్యారియర్ ఈస్ సప్రెస్డ్, only the sidebands remain, and in this way a saving of 2/3 power may be achieved at 100% modulation. సో ఇలా సప్రెస్ చేయడం వల్ల క్యారియర్ ని మనకి 2/3 ఆఫ్ పవర్ ని మనం సేవ్ చేసుకోగలుగుతున్నాము. సో the resulting signal obtained by suppressing the carrier from the modulated wave is called double sideband suppressed carrier system. సో ఇందాక నేను చెప్పింది ఏంటి, డబుల్ సైడ్ బ్యాండ్ ఫుల్ క్యారియర్. సో డబుల్ సైడ్ బ్యాండ్ ఫుల్ క్యారియర్ అంటే అందులో మనం క్యారియర్ ఒరిజినల్ క్యారియర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఒరిజినల్ క్యారియర్ సిగ్నల్. సో ఇప్పుడు ఇదేంటి, డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ డిఎస్బిఎస్సి సిస్టమ్. డిఎస్బిఎస్సి సిస్టమ్ లో మనం ఏం చేస్తాం, క్యారియర్ సిగ్నల్ ని సప్రెస్ చేసుకుంటున్నాం. వై ద క్యారియర్ ఇస్ సప్రెస్డ్ అంటే క్యారియర్ సిగ్నల్ లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, జస్ట్ ఫర్ ట్రాన్స్మిటింగ్ పర్పస్ మాత్రమే మనం క్యారియర్ సిగ్నల్ ని యూజ్ చేసుకుంటున్నాం. సో అలాంటప్పుడు దీని యొక్క దానికి 67% ఆఫ్ పవర్ ని యూజ్ చేయడం వల్ల ఇట్ ఈస్ అన్నెసరీ. సో దట్ ఈ 67% పవర్ ని యూజ్ చేయకుండా ఇందులో కొంచెం అమౌంట్ ఆఫ్ పవర్, దీన్ని క్యారియర్ ని సప్రెస్ చేయడం వల్ల కొంచెం అమౌంట్ ఆఫ్ పవర్ ని ఏదైతే ఇన్ఫర్మేషన్ క్యారీ చేసే సైడ్ బ్యాండ్స్ ఉన్నాయో ఆ సైడ్ బ్యాండ్స్ కి ఇవ్వడం వల్ల ఏంటంటే ఓవర్ లాంగ్ డిస్టెన్స్ వితౌట్ ఎనీ డిస్టార్షన్ మనకి ట్రాన్స్మిట్ అవుతుంది signals. So this is called as double sideband suppressed carrier. So the signal is like this. So double sideband suppressed carrier లో మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే అవుట్పుట్ సో ఇక్కడ మనం ఏంటి క్యారియర్ ని సప్రెస్ చేస్తాం కదా, సో దట్ ఎలా ఉంటుంది మనకి అవుట్పుట్ ఇది ఒక సిగ్నల్. సో ఇక్కడ మనకి ఫేజ్ అంటే మాడ్యులేటింగ్ ఫేజ్ అనేది ఇట్ ప్రాసెస్ 0. సో ఇక్కడ మనం ఏంటి క్యారియర్ ని సప్రెస్ చేసుకుంటాం. క్యారియర్ ని సప్రెస్ చేసుకుని ఆ పవర్ ని మనం దేనికి ఇచ్చుకుంటాం, 2 డిఫరెంట్ సైడ్ బ్యాండ్స్, అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ కి ఇవ్వడం వల్ల మనకి ట్రాన్స్మిషన్ అనేది ఓవర్ లాంగ్ డిస్టెన్సెస్ అనేది అక్కడ అవుతుంది అనమాట. దిస్ ఇస్ ద డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్. సో టైమ్ డొమైన్ ఆఫ్ డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ ఇస్, సో హియర్ క్యారియర్ is modulated by single wave and is suppressed during modulation process. సో మనకి క్యారియర్ లో మనకి సింగిల్ సైన్ వేవ్ అనేది ఉంటుంది. క్యారియర్ అనేది ఎలా మాడ్యులేట్ అవుతుంది అంటే ఒక సింగిల్ సైన్ వేవ్ ద్వారా మాడ్యులేట్ అవుతుంది. అండ్ మాడ్యులేషన్ ప్రాసెస్ లోనే మనం ఈ క్యారియర్ అనేది సప్రెస్ చేసుకుంటున్నాం. సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, S(t) = C(t) అనేది క్యారియర్ సిగ్నల్ ఇంటూ M(t) అనేది మెసేజ్ సిగ్నల్.
So the C of t means AC cos 2 pi f ct into m of t signal. Okay. Next one is the frequency domain description of DSB-SC. Are you listening, my class? Okay. Guard band అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్నల్ ఒకవేళ టెలివిజన్ సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేసుకుంటున్నాము. సో ఈ టెలివిజన్ సిగ్నల్స్ లో మనం నెంబర్ ఆఫ్ ఛానల్స్ ని ట్రాన్స్మిట్ చేస్తాం కదా, అవునా? ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటంటే ఒక డౌట్ అడిగారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 422 ఆర్ యూ దేర్? 422 నేను ఇప్పటి వరకు చూడలేదు, మీరు ఇందాక అడిగారు. ఓకే ఓకే అమ్మా. యాక్చువల్లీ గాడ్ బ్యాండ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక వీఆర్ ట్రాన్స్మిటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఛానల్స్, టెలివిజన్ స్టేషన్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ కదా, అవునా? సో ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ ఛానల్స్ ని ట్రాన్స్మిట్ చేసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్నల్ ఒకే మల్టీప్లెక్సింగ్ ఒకే సింగిల్ ఛానల్ ద్వారా నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ని ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్మిట్ చేసుకునే టైంలో ఒక బ్యాండ్ కి మనం ఒక గాడ్ బ్యాండ్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఆ గాడ్ బ్యాండ్ అనేది అందులో మనకి ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏ ఇన్ఫర్మేషన్ ప్రెసెంట్ అయి ఉండదు ఆ గాడ్ బ్యాండ్ లో. జస్ట్ ఓన్లీ ఫర్ ట్రాన్స్మిషన్ అంటే అనదర్ ఫ్రీక్వెన్సీతో యాడ్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే ఆ గాడ్ బ్యాండ్ అనేది యూస్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఛానల్ ట్రాన్స్మిట్ చేసుకున్నప్పుడు దానికి మనం ఒక 11 మెగాహెర్ట్జ్ ఆఫ్ బ్యాండ్ విత్ యూజ్ అవుతుంది. సో ఈ 11 ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్బిఎస్సి, ఇప్పుడు నేను డిఎస్బి డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ చెప్పాను కదా ఇప్పుడు సెకండ్ యూనిట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డిఎస్బిఎస్సి డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ యూజ్ చేసుకుని నేను ఒక టీవీ సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేసుకున్నాను అనుకోండి. సో అక్కడ నాకు యూజ్ అయ్యే బ్యాండ్ విత్ వచ్చేసి 11 మెగాహెర్ట్జ్ ఆఫ్ బ్యాండ్ విత్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ 11 మెగాహెర్ట్జ్ ఆఫ్ బ్యాండ్ విత్ అనేది 11 మెగాహెర్ట్జ్ ఆఫ్ బ్యాండ్ విత్ యూజ్ అవుతుంది. ఈ 11 మెగాహెర్ట్జ్ ఆఫ్ బ్యాండ్ విత్ నేను ఎలా రెడ్యూస్ చేసుకుంటాను, అంత బ్యాండ్ విత్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి అనదర్ సైడ్ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే వెస్టికల్ సైడ్ బ్యాండ్ అనేది ఫర్దర్ గా వస్తుంది, ప్రెసెంట్ రాదు. వెస్టికల్ సైడ్ బ్యాండ్ యూజ్ చేసుకుని ఈ ఆల్రెడీ సేమ్ ఇన్ఫర్మేషన్ 2 టైమ్స్ ట్రాన్స్మిట్ చేసే కన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అట్ ఏ టైమ్ అంటే ఒక మన సేమ్ ఇన్ఫర్మేషన్ 2 టైమ్స్ ట్రాన్స్మిట్ అవుతుంది. డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ లో సేమ్ ఇన్ఫర్మేషన్ 2 సైడ్ బ్యాండ్స్ దట్ ఈస్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం లో మనకి సేమ్ ఇన్ఫర్మేషన్ 2 టైమ్స్ ట్రాన్స్మిట్ చేస్తుంది. సో దానివల్ల మనకి బ్యాండ్ విత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ బ్యాండ్ విత్ రెడ్యూస్ చేసుకోవడం కోసం మనం వెస్టికల్ సైడ్ బ్యాండ్స్ ని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ వెస్టికల్ సైడ్ బ్యాండ్స్ ని యూజ్ చేసినప్పుడు సో మనం ఒక టీవీ సిగ్నల్స్ అంటే మనకి అందులో కలర్ సిగ్నల్ ఉంటుంది. ఒకవేళ అది కలర్ సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తాము. మనం ఒరిజినల్ ఏదైతే సీన్ ఉందో సీన్ ట్రాన్స్మిట్ చేస్తాము. సౌండ్స్ ని ట్రాన్స్మిట్ చేస్తాం. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఓవర్ ఏ సింగిల్ ఛానల్ లోనే ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ సిగ్నల్స్ కి ఒక గాడ్ బ్యాండ్ ఉంటుంది అండ్ కలర్ బస్ట్ సిగ్నల్ అని ఒక బ్యాండ్ ఉంటుంది. అండ్ వేరే సిగ్నల్స్ అయితే నార్మల్ సిగ్నల్స్ కి అయితే మనం ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్నల్స్ సౌండ్ కి ఒక గాడ్ బ్యాండ్ ఉంటుంది. అలా ఎవ్రీథింగ్ ఒక సిగ్నల్స్ కి ఇన్ బిట్వీన్ సిగ్నల్స్ కి మనకు ఒక గాడ్ బ్యాండ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఆ గాడ్ బ్యాండ్ లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట. సో దట్ ఆ కలర్ ఆ సౌండ్ ఏది మిక్సప్ అవ్వకుండా మనకి రిసీవర్ సైడ్ కి రీచ్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ గాడ్ బ్యాండ్స్ లేకపోతే కనుక మనకి సిగ్నల్స్ అనేది ఓవర్లాప్ అవుతుంది అనమాట. సో ఆ గాడ్ బ్యాండ్ అంటే అక్కడ సమ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ బట్టి ఆ గాడ్ బ్యాండ్ అంటాం. గాడ్ బ్యాండ్ అంటే సమ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనమాట, అక్కడ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సో అది ఆ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ లో మనం ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేయం. ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే అప్పుడు మనకు ఓవర్లాప్ అనేది అవుతుంది. సో అక్కడ మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయం కాబట్టి ఆ సిగ్నల్స్ గాడ్ బ్యాండ్ యూజ్ చేయడం వల్ల ఏం చెప్పాను, ఓవర్లాపింగ్ అనేది జరగదు. మీకు డౌట్ క్లియర్ అయిందా? ఓకే. ఆ గాడ్ బ్యాండ్ లో మనం ఏ టైప్ ఆఫ్ సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేయమమ్మా. సో ట్రాన్స్మిట్ చేయం కాబట్టి మనకి సిగ్నల్ ఓవర్లాపింగ్ అనేది జరుగుతుంది.
అందుకే నేను టీవీ ఎగ్జాంపుల్ గా చెప్పాను. టీవీలో ఏంటంటే మనం టీవీ సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేయాలంటే మన నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేయాలి. ఆడియో సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయాలి, వీడియో సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయాలి, కలర్ సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయాలి, బ్లాక్ అండ్ వైట్ సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయాలి, అన్ని సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేయాలి. సో దట్ నేను టీవీని ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్పాను. సో ఎక్కడున్నానమ్మా నేను? ఫ్రీక్వెన్సీ డొమైన్ ఆఫ్ డిఎస్బిఎస్సి. సో ఫ్రీక్వెన్సీ డొమైన్ ఆఫ్ డిఎస్బిఎస్సికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది టైం డొమైన్ డిస్క్రిప్షన్ ఈక్వేషన్ ఇన్ డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ లో. ఎవరైనా చెప్పండి అసలు డబుల్ సైడ్ బ్యాండ్ ఫుల్ క్యారియర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ మీ ఇన్ ద టెక్స్ట్ బాక్స్ సో దట్ మీకు అర్థమైందో లేదో నాకు తెలుస్తుంది. What is mean by double sideband full carrier and what is mean by double sideband suppressed carrier? డబుల్ సైడ్బ్యాండ్ ఫుల్ క్యారియర్ అంటే ఏంటి? డబుల్ సైడ్బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ అంటే ఏంటి? నో వన్ ఆన్సరింగ్ అంటే ఎవరు వినలేదు క్లాస్, అవునా? ఓకే, డిఎస్బిఎస్సిలో క్యారియర్ ని సప్రెస్ చేస్తాం. ఎందుకు సప్రెస్ చేస్తున్నాము క్యారియర్ ని? ఓకే, అది అర్థమైంది. క్యారియర్ ని సప్రెస్ చేసుకుంటున్నాం టు సేవ్ 2/3 ఆఫ్ పవర్. ఎస్ రైట్, 2/3 ఆఫ్ పవర్ ని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ డజంట్ కంటైన్స్ ఎనీ ఇన్ఫర్మేషన్. దానికి 67% ఆఫ్ పవర్ ని దానికి యూస్ చేయడం వల్ల వేస్టేజ్ ఆఫ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, టు రెడ్యూస్ ద ట్రాన్స్మిషన్ పవర్. రైట్, ఓకే. సో ఓకేనమ్మా, ఫ్రీక్వెన్సీ డొమైన్ డిస్క్రిప్షన్ ఇంకా రేపు చెప్పుకుందాము. అండ్ ఈ రోజుతో సెకండ్ యూనిట్ స్టార్ట్ చేశాను. మీకు ఫస్ట్ యూనిట్ లో ఏ డౌట్ లేదు కదా? ఫస్ట్ బేసిక్స్ అర్థం అవుతే చాలు. ఫ్రీక్వెన్సీ డివిజన్, మల్టీప్లెక్సింగ్ అర్థమైంది కదా అందరికి? ఓకే, అయితే నేను రేపు మీకు ఫ్రీక్వెన్సీ డొమైన్ డిస్క్రిప్షన్ ఇన్ డిఎస్బిఎస్సి చెప్తాను. సో ఈ రోజు ఇంకా 12:30 అయింది కాబట్టి క్లోజ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అమ్మ, చాలా మంది లెఫ్ట్ అయిపోయారు క్లాస్ నుంచి. సో నాకు ఇప్పుడున్న స్ట్రెంత్ ప్రకారం నేను యాడ్ అయిన దానికి 35 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. సో నాకు 1, 2, 3 సెక్షన్స్ నుంచి కంప్లీట్గా అటెండెన్స్ 35 మెంబర్స్ ప్రెసెంట్ ఎవరైతే ఉన్నారో ఆ 35 మెంబర్స్తో రావాలి. సో లీడర్స్ వన్స్ నోట్ డౌన్ యువర్ స్టూడెంట్ నెంబర్స్, రోల్ నెంబర్స్, సో దట్ ఈ 35 వచ్చిన వాళ్ళకి మాత్రమే నేను అటెండెన్స్ చేస్తాను. ఎవరైతే లెఫ్ట్ అయిపోయారో ఆల్మోస్ట్ 60 ఉండాల్సిన వాళ్ళు హాఫ్ వరకు, 65, 66 ఉండాల్సిన వాళ్ళు హాఫ్ వరకు ఎవరైతే లెఫ్ట్ అయిపోయారో ఆ స్టూడెంట్స్ ఎవరికి అటెండెన్స్ వేయొద్దు. కంప్లీట్ డే అటెండెన్స్ వేయొద్దు. ఇన్ కేస్ వాళ్ళు ఆఫ్టర్నూన్ వస్తే నో ప్రాబ్లం. డే అటెండెన్స్ కంప్లీట్గా క్లోజ్ చేసేయండి వాళ్ళకి. ఈరోజు కంప్లీట్ ఆబ్సెంట్ వేసాను. లీడర్స్ ఉన్నారా? వాళ్ళు కూడా వెళ్ళిపోయారా? లీడర్స్ ఆర్ యు దేర్? ఓకే 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 వాళ్ళకి కన్సిడర్ చేయొద్దమ్మా. ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళకి అటెండెన్స్ కన్సిడర్ చేయొద్దు. దీనికి నేను ఒకసారి మీటింగ్ కూడా అరేంజ్ చేస్తాను మొత్తం అందరి టీమ్ మెంబర్స్తో, టీమ్ లీడర్స్తో. అటెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అటెండెన్స్ గురించి చాలా చాలా అడుగుతున్నారు. అటెండెన్స్ కంపల్సరీ ఉండాలి స్టూడెంట్ అని చెప్పేసి.